హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని చింతకాయ చేపల పులుసు అండి. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చింతకాయతో చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. ముందుగా నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. మనకి ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా, చేపల పులుసు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసానండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే తయారు చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసి పేస్ట్ అయితే తయారు చేసుకున్నానండి. ఉల్లిపాయ ముద్ద కూడా రెడీ అయిపోయింది కదా. తర్వాత చింతకాయలు బాగా వాష్ చేయాలండి. దానికి కొంచెం మట్టి డస్ట్ అనేవి ఉంటాయి. బాగా వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా ఉడికించుకోవాలి. మనకి చింతకాయ అనేది కొంచెం ఇలా బ్రేక్ అనేది అవుతుంది. ఇలా పగుళ్ళు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. అది సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇలా పక్కన నేను ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి, తగినంత వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చింతకాయలు కూడా ఉడికిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసానండి. ఇది మనకు ఇప్పుడు చల్లారాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్లోనే మనం మిక్సీ పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత నేను ఫిష్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కర్రీకి తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా నేను ఫిష్ పీసెస్లో వేసేసానండి. ఇలా ఫిష్ పీసెస్లో వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఫిష్గా మసాలాలన్నీ కూడా బాగా పడుతుందండి. కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. డైరెక్ట్ కర్రీలో వేసి ఉడికిస్తే మనకి పీస్ అనేది చప్పగా ఉంటుందండి టేస్ట్. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేషన్ చేసి కర్రీలో వేసుకుంటే ఫిష్కి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పడుతుంది. అలాగే మొదటిసారి చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఫిష్ పీసెస్ వేసి తర్వాత ఉప్పు కారం వేసి కలిపితే ముక్కలు అనేవి విడిపోతాయి. ఇలా ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి. మొదటిసారి వండే వాళ్ళైతే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ఫిష్ పీసెస్ విరిగిపోకుండా కర్రీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఫిష్ పీసెస్ కూడా నేను ఒక 10 నిమిషాల పాటు మ్యారినేషన్ చేశాను. తర్వాత ఆ పీసెస్ని మనం ఇలా ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. ఫిష్ పీసెస్ వేసాక గరిటె పెట్టి అసలు ఎక్కువగా కలపకూడదు. అలా కలిపితే ముక్కలు అనేవి విడిపోతాయండి. ఇలా వన్ సైడ్ ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత రెండో సైడ్కి వీటిని స్లోగా తిప్పి రెండో సైడ్ కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గించానండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాసు నార్మల్ వాటర్ వేసి జస్ట్ పీసెస్ని లూజ్ చేశాను గరిటెతో. అదే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే అసలు గట్టి పెట్టకుండా క్లాత్తో ప్యాన్ అని పట్టుకుని కలుపుకోవాలండి. వాటర్ వేసాను కదా, అందుకే నేను గట్టితో కొద్దిగా లూజ్ చేశాను. అప్పుడు ఏం పర్వాలేదు. ఇంకా దాని తర్వాత అసలు గట్టి పెట్టి కలుపుకూడదు. అంటే ఇప్పుడు మనకి చింతకాయ పులుసు కోసం ఇలా చింతకాయని కొంచెం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుని ఆ రసం వేసేసుకోవాలండి. కర్రీకి పులుపుకి తగినంత, మన టేస్టీకి తగినంత వేసుకోవాలి. చింతకాయ పులుసు వేసేసిన తర్వాత ఒకసారి కలిపానండి. క్లాత్తో పట్టుకుని కలుపుకున్నాను. తర్వాత మూత పెట్టేసానండి. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మీకైతే నేను మధ్యలో ఒకసారి తీసి చూపించానండి. ఇలా పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడైతే మనకి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇలా చివరికి వచ్చాక ఇప్పుడు ఒకసారి మూత తీసేసి కొత్తిమీర వేసాను. కొత్తిమీరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఒక 2 నిమిషాల పాటు మగ్గించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చేపల కూరలో కూడా కొత్తిమీర ఎక్కువే పడుతుందండి. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. కొత్తిమీర వేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించానండి. వింటర్ సీజన్లో వేడివేడిగా స్పైసీగా చేపల పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. చింతకాయ చేపల పులుసు అయితే మరీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడైతే మూత తీసాను. చూడండి, ఈ విధంగా క్లాత్తో పట్టుకుని కలుపుకుంటే మనకి ఫిష్ పీసెస్ అని విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ. ఇప్పుడైతే మనకి పులుసు మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, మనకి చింతకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.